ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి అంటే స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసి చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్లీ కనుక ఉంటే మీకు ఎంఎస్ వర్డ్ 2010. సో ఇది అలా ఓపెన్ చేస్తే వస్తుంది. ఓపెన్ చేయకుంటే ఆల్ ప్రోగ్రామ్స్, ఇందులో ఎంఎస్ ఆఫీస్, ఇందులో ఎంఎస్ వర్డ్ 2010. ఇలా చేయగానే మీకు క్లియర్గా ఒక న్యూ డాక్యుమెంట్ వస్తుంది, బ్లాంక్ డాక్యుమెంట్ విత్ అ సింగిల్ పేజ్. సో ఇలా కాకుండా మీరు డిఫరెంట్గా టెంప్లెట్స్ కావాలి అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇది బ్లాంక్ డాక్యుమెంట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. సో బ్లాక్ పోస్ట్ అంటే బ్లాక్స్ కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే బ్లాక్ పోస్ట్, రీసెంట్ టెంప్లెట్స్ కనుక ఉంటే టెంప్లెట్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ శాంపిల్ టెంప్లెట్స్ అంటే బై డిఫాల్ట్గా కంప్యూటర్లో వచ్చే టెంప్లెట్స్. ఈ టెంప్లెట్ ఏంటంటే బై డిఫాల్ట్గా డేటా అంతా రాసి ఉంటుంది, అక్కడ మనం ఓన్లీ ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది యూజ్ చేసేది న్యూలోకి వెళ్ళి బ్లాంక్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ప్రెస్ చేయండి. క్రియేట్ ప్రెస్ చేయగానే మీకు ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం డేటాని ఫీడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫీడ్ చేసిన తర్వాత ఫైల్లో ఏమేమి కావాలి, ఎడిటింగ్ ఏమేమి కావాలి, ఫర్దర్ వీడియోస్లో నేను అన్నీ కూడా క్లారిటీగా 1 by 1 ఆప్షన్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.